రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేసి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ కడప జాయింట్ సెక్రటరీ బి పీటర్ ప్రొద్దుటూరు పట్టణ సంయుక్త కార్యదర్శి నాని డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటను విస్మరించారని వాటి ఊసెత్తడం లేదని విమర్శించారు. నవేపేట జిల్లా సహాయ కార్యదర్శి ఇవాళ ప్రధానంగా మనం చూస్తుంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను 6,400 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని మేము నారా లోకేష్ని అడుగుతాం. మీరు ఏదేదో మాటలు చెప్తున్నారు తప్ప ఇంతవరకు విద్యార్థులకు ఏం చేయలేదు. ఏదో తల్లికి వందనం అని బేసాను తప్ప సగం ఇంకా విద్యార్థులు ఖాతాల్లోకి సగమే పడినాయి తప్ప ఇంకా మిగతా సగం విద్యార్థులు ఖాతాల్లోకి పడలేదని మేము ఇవాళ అడుగుతున్నాము, హెచ్చరిస్తున్నాం. మీరు ఏదో సరే అలాగే మాట్లాడుతుంటే ఇది పద్ధతి కాదని అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము హెచ్చరిస్తున్నాము. మీరు ఎలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం 11వ తేదీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆందోళన తెలుపుతామని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చూసుకుంటే ఏదో మాటలు చెప్తామన్నారు తప్ప విద్యార్థులకి ఇంతవరకు పేపర్కి అంకితం తప్ప ఇంతవరకు ఏం చేయలేదు మీరు. కాబట్టి వెంటనే మీరు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే 6,400 కోట్లు రిలీజ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని ఈరోజు పీజీ విద్యార్థులు చాలా దారుణంగా తయారైపోతున్నారు మీ వల్ల. కాబట్టి నారా లోకేష్ మీరు ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూటమి ప్రభుత్వం ఏ రాజవుతుందో ఇంతవరకు విద్యార్థులకు ఏం చేయాలని చాలా చిగ్గుచేటు ఇది. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు తీసుకున్నారో ఇంతవరకు అర్థం కావట్లే. కాబట్టి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయాలి, అలాగే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము డిమాండ్ చేస్తున్నాం.